హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రైతు మిరప పంట ఎండిపోతుందని కొత్తగా బోరేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, మిరప పంట అనేది నీళ్ళు లేక ఎండిపోవడం జరుగుతుంది. ఎండల కాలం కావడంతో ఉన్న బోర్ వచ్చేసి ఎండిపోవడం జరిగింది. పంట ఎండిపోతుందని కొత్తగా బోర్ వేయడానికి రైతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాపు వచ్చే టైం వచ్చేసి నీళ్ళు ఎండిపోవడం జరిగింది. దానికోసమై రైతు ఏరే పొలంలో బోర్ వేయడం జరుగుతుంది. ఈ నీళ్లు పడతాయి లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. అసలు ఎవరితో పాయింట్ పెట్టేయాలనే విషయం కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, పైరు అనేది ఏ విధంగా ఎండిపోతుందో నీళ్ళు లేక. ఫస్ట్ కాపు అయిపోయింది, రెండో కాపు వచ్చేటప్పుడే బోర్ అనేది ఎండిపోవడం జరిగింది. అందువల్ల కొత్తగా బోర్ వేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, బోర్ వేయడం జరుగుతుంది. కాకపోతే ఈ రైతు వచ్చేసి మామూలుగా మన దగ్గరలో ఉంటారు కదా, టెంకాయతో బోర్ ప్యాంట్ పెట్టేయడం జరిగింది. ఎక్కువ మంది టెంకాయలతో బోర్ ప్యాంట్ పెట్టేయడం జరుగుతుంది. కొంతమంది నిమ్మకాయలతో కూడా బోర్ ప్యాంట్ పెట్టేయడం జరుగుతుంది. కానీ వీళ్ళందరిపైన దగ్గరలో ఎవరైనా జియాలజిస్ట్ ఉన్నట్టయితే వాళ్ళతో బోర్ ప్యాంట్ పెట్టించినట్టయితే కనీసం 90% అన్న నమ్మకం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు 100లో పెట్టినా కనీసం 2-3 ఫెయిల్ అవుతాయి తప్పితే మహా అంటే ఒక 10 ఫెయిల్ అవుతాయి, 90 అయితే సక్సెస్ అవుతాయి. మనం ఈ టెంకాయలతో పెట్టినట్టయితే ఎక్కువ శాతం ఎవరికో పాస్ అయ్యే అవకాశం ఉంది. చాలామందికి ఫెయిల్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. లేకపోతే తక్కువ తీసుకోవడం లేదు. ఈ మధ్య ఒక బోరు ప్యాంట్కి వచ్చేసి 4,000 నుంచి 5,000 దాకా తీసుకోవడం జరుగుతుంది. అదే జియాలజిస్ట్తో పెట్టించినట్టయితే వాళ్ళు 20,000 దాకా తీసుకోవడం జరుగుతుంది. 10 నుంచి 20,000 దగ్గరలో ఉన్నట్టయితే 10,000, కొంచెం దూరానికి రావాలంటే దారి ఖర్చులు అన్నీ కలిసి 20 నుంచి 25,000 దాకా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంతో అయితే ఒక 1/2 ఇంచు నీళ్లు పడడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఒక 1/2 ఇంచు నీళ్ళు. కానీ శుద్ధ ఎక్కువగా ఉండడం వల్ల నీళ్ళు అనేది అంత పడే అవకాశం తక్కువగా ఉంది. అది మొత్తం వచ్చేసి పొడి శుద్ధ రావడం జరిగింది. ఈ విధంగా వచ్చినట్టయితే నీళ్ళు అనేది కొంచెం తక్కువనే పడడం జరుగుతుంది. ఎక్కువ శాతం నీళ్ళు అనేది కొంచెం కష్టమే. అందులో ఇప్పుడు ఎండల కాలం కాబట్టి 100 అడుగుల లోపల ఉండే గ్యాప్లన్నీ ఎండిపోవడం జరిగింది. వానల కాలం వేసినట్టయితే ఆ గ్యాప్లలో ఉండి కొంచెం నీళ్ళు కనపడే అవకాశం ఉంది. కాకపోతే ఆ ఎండల కాలం మళ్ళీ ఎండిపోతుంది. అందువల్ల ఎండల కాలం బోర్ వేయడమే మంచిది. కాకపోతే జియాలజిస్ట్తో అయితే పాయింట్ పెట్టించి వేసినట్టయితే కొంచెం మేలు ఉండే అవకాశం ఉంది. వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది, మనకు నీళ్ళు ఎన్ని పడే అవకాశం మొత్తం ఉందని, ఎన్ని గ్యాప్లు ఉండేది కూడా చెప్పడం జరుగుతుంది. మనం ఎండల కాలం వేసినట్టయితే నీళ్ళున్న గ్యాప్లు ఎండిపోవడం వల్ల అవి ఒట్టి గ్యాప్లు, నీళ్లు రావు కాబట్టి అది మనం వానల కాలం నీళ్ళు వచ్చినా కానీ ఎండల కాలం నీళ్లు లేవు కాబట్టి అది ఫెయిల్ అయిన దానికనే లెక్కడం జరుగుతుంది. దాన్ని గమనించి అందులో ఇప్పుడు మనం అడుగుకు వచ్చేసి 100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అడుగు నుంచి 300 దాకా ఒక రేటు ఉంటుంది, 300 నుంచి ఆ పైన ఒక రేటు ఉంటుంది. అది గమనించి రైతులు జాగ్రత్తగా బోర్ వేయించుకోవాల్సి ఉంటుంది. కేసింగ్ వచ్చేసి అడుగు 350 ఉంటుంది కాబట్టి ఎక్కువ కేసింగ్ పోయే అవకాశం ఉంటుంది అమౌంట్ అనేది. అందులో వచ్చేసి ఇప్పుడు ఎండాకాలం వేసినట్టయితే 100 నుంచి 150 దాకా నీళ్ళు పడే అవకాశం లేదు. ఇప్పుడు 200 దాకా కూడా నీళ్ళు పడే అవకాశం లేదు. ఆ పైన పడినట్టయితే కొంచెం బాగా ఉంటుంది. ఎండాకాలం మీద అయిపోకుండా ఉంటాయి. ఎక్కువగా ఎండాకాలం జియాలజిస్ట్లో పెట్టి బోర్లు వేస్తేనే మంచిది. మనం తక్కువగా వస్తున్నారు కదా, టెంకాయలకు నిమ్మకాయలకు పోయి బోర్లు వేసినట్టయితే అన్నీ పోవు, కానీ కొన్ని అయితే ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అంతగా
బోర్ పాయింట్ పెట్టేవాళ్ళు ఎక్కువైనరు. అందువల్ల ఎవరు నేట వాళ్ళందరినీ మనం బోర్ పాయింట్ పెట్టి, అందులో ఇప్పుడు తక్కువ రేటు కాదు, ఒక బోర్ వేయాలంటే మినిమం 80 నుంచి ₹1,00,000 అవుతుంది. దాన్ని గమనించి జాగ్రత్తగా బోర్లు వేయించుకోవాలి రైతులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.